ప్రజలు ఎవరని చెబుతారు. మీరు ఆబద్ధం ఆడితే మేము ఆబద్ధం అండి, ఆ జనం ఆబద్ధం ఆడరు. నేను గేనుందండి, గేనుంటుందా, గేనుంటుందా, నవలమంది గేనుంటుందా? అతను మాదే పడతాను అంటున్నా, గేనుంటుందా అన్నాను. సరే 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 చూసారుగా ఎట్లుందో కోళ్ళ పందాలు. చిన్న కోళ్ళ పందాలు, చిన్న బారి. ఇప్పుడు మనం పెద్ద బారి పోతాను. నార్మల్గా ఇక అవి ఓడిపోయింది డైరెక్ట్ కూర వండుకుని ఏం లేదు ముచ్చట, మొత్తం చచ్చిపోతాను డైరెక్ట్. ఎందుకంటే కాళ్ళకు కత్తులు కడతారు, కత్తులు కట్టేవారు కథం చచ్చిపోతాను డైరెక్ట్. మెడ తెంపిందంటే అవుట్ ఇక. సో ఇక్కడ చూడండి ఎట్లున్నాయో పందాలు. ఇప్పుడు మన జాతరలో జరుగుతాయి, 1, 2, 3 ఇట్లా ఎత్తే దేని మీద పైసలు వస్తాయి అలాంటివి కూడా. మొత్తం పైసాతోనే పని ఇక్కడ మొత్తం. దిగాల పరిశాన్, ఒక్క పైసలతోనే ఆటలు మొత్తం ఇక్కడ. అంత ఇంత కాదు మరి, కోట్లే, కొన్ని కోట్లు లక్షలతోనే. ఇప్పుడు నేను చూపెట్టే దాని దగ్గర మొత్తం డైరెక్ట్ లక్షలే కోట్లే. ఇప్పుడు ఇక్కడంటే 10,000 20,000 కానీ ఇప్పుడు ఫస్ట్ చూపెట్టిన దానికడ ఇప్పటిదైతే డైరెక్ట్ కొన్ని కోట్లే ఉంటుంది. చూపెడతా చూడండి, పెద్ద బరి అది. అదే మొత్తం భీమవరం టౌన్లో మొత్తం పెద్ద ఫేమస్ అన్నట్టు బరి. సో చూడండి ఎట్లా వేస్తారు. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి ఇంకా దేశంలో ఇంకో ఇక్కడ చూడండి, ఇంకో పందెం గెలిచిన వాళ్ళకి పైసలు ఇస్తాలి, కట్టలు కట్టాలి చూడండి. అవ అంటే ఇక్కడ అంటే లక్షలలోనే డైరెక్ట్ బ్యాగుల నుంచి అయితే కట్టలు ఇస్తారు, ఎత్తాలి. అవి చూడండి మొత్తం ఎట్లా లెక్క పెట్టుకుంటారు పైసలు. వేరే మొత్తం ఇదంతా మాఫియా. పైసలు ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నీ పనికిరావు తిరిగిందా, అన్ని పైసలు కొన్ని కోట్లు అంటే అర్థం చేసుకోండి. మంచి మంచి ఎట్లా బలిసిన వాళ్ళు మొత్తం వేరే ఫార్చునర్లు, పెద్ద పెద్ద కార్లల్లో సెలబ్రిటీ టైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరూ వచ్చి ఇక్కడికి. వేరే అంటే వేరే. ఇంకోసారి హైలైట్గా నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా పందాలు ఇన్ని కోటలా జరుపుతాను. చూడండి అక్కడ కత్తి కడతాడు, దానికి మన కోడికి కత్తి కడతాడు కాళ్ళకి, కాళ్ళు కత్తి కట్టి డైరెక్ట్ వెళ్ళి పందెంలో వేసుడయ్యా. పందెంలో వేసినాడే కథమయ్యా. అవి 2 కొట్టుకుంటే డైరెక్ట్ అది మెడ దిగిందంటే అవుట్. ఇక కూరకి అది డైరెక్ట్ తీసుకుపోయి మంచిగా కూర వండుతారు, మంచిగా తింటారు మందులకు. సో ఇది మనకి భీమవరం కోళ్ళ పందాలు. నేను మధ్యాహ్నం పోకు వేళ ఆంధ్ర పలావ్ తింటాను. సో చూడండి హాయ్ చెప్పా, ఎవరు చెప్తలేరు. వెళ్ళాలి రండి. నీలకాయలు పట్టుకొని వచ్చేసేయండి. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం
దిక్కుమాలిన వాళ్ళు అందరూ వస్తారు అన్నట్టు. దిక్కుమాలిన వాళ్ళు అందరూ వస్తారు. సో చూడండి మొత్తం ఫార్చునర్ తారు పెద్ద పెద్ద కార్లు అన్నీ నిండిపోయినాయి. ఫుల్ మంది జనాభా మాత్రం ఫుల్. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చేళ్ళు మన వాళ్ళే. అన్నీ TS0, TS02, 03 అయ్యే ఉన్నాయి అన్నీ మొత్తం. సో మొత్తానికి అయితే మళ్ళీ ఒకసారి పోయే టైంలో అన్నీ తీసి చూడండి. దాని కారు మీద సిట్టింగ్ వేసి తావాడు. ఒక్క పోలీస్ అయినట్టు కూడా లేడు ఇక్కడ, ఎందుకంటే అంత పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు. ఒక్క ఆయన కూడా కనవాళ్ళే. ఇగో గిజుడు షాపులు కానీ పైసలు ఉంటుంది ఆగురి, లేకపోతే చచ్చిపోరు. అన్ని షాపులు పైసలు ఉంటే ఇటు చూడరు, లేకపోతే అటు ముఖాన్ని చూడరు. వాడు పైన ఎక్కేమో చూస్తా అనిపించాడు. ఇక మొత్తం తినేటి వాడిని అడుగుడే పాపం ఎంత అని. ఆడ పోరాటం వాళ్ళది, వాళ్ళ పోరాటం వాళ్ళకే. ఇగో ఈయన పోరాటం ఈయనకి చిరాకు చెంగుతాం కానీ అత్తి చూస్తాడు. ఏంది పైసలు అనుకుంటా, పెంకాసులు అనుకుంటా. ఆయన దేని విలువ లేదు. ఇక చూసారుగా మొత్తం భీమవరంలో కోడి పందాలు. భీమవరంలో వెంప కాసిం గారి పెద్ద భార్య అన్నట్టు. ఇదే పెద్దది అన్నట్టు అన్నిటికన్నా. ఇట్లాంటివి బొచ్చడు ఉంటాయి అట, ఒక ఎంత 20-30 ఉంటాయి అట. ఇందులో ఇది పెద్దది. చూడండి కార్లు మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్. సో డైరెక్ట్ వెళ్ళిపోవడమయ్యా.